ఈ మధ్య తెలుగు భాషను మాట్లాడుతున్న మహానుభావులు సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఇళ్లల్లో పడకటింట్లో రహస్యంగా అతి చనువు ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడే సమయంలో మాట్లాడే లకారపు భాష, ఇంతకన్నా నేను చెప్పకూడదు. లకారపు భాష, దాన్ని వాడే క్రమంలో హీరోయిజం అనుకుంటున్న వాళ్ళు. మన మధ్యన ఒక కుర్రాడు మనకి తెలుగు సినిమా హీరోల్లో ఏదో ఒక పాట పాడుతూ సభలో అత్యంత దారుణంగా ఇలాంటి లకారపు భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ నా దృష్టిలో దేశభక్తులు. వాళ్ళంతా గొప్పవాళ్ళంటే మనం మన భాషను ఎప్పుడు వాడతాం, ఎప్పుడు మనం బయట పెడతాం, యాజ్ దీజ్గా బయట పెడతాం? మీరు చెప్పండి. ఎప్పుడైతే మనకి భావోద్రేకాలు ఉంటాయో, అంటే ఎమోషన్స్ని అవుట్బర్స్ట్ అవుతాయో అప్పుడు పెడతాం. రోడ్డు మీద ఎప్పుడైనా మనం వెళ్తుంటే ఆటో వాడితోటి కనుక ఢీ కొడితే ఆ కోపంలో మనకి లకారపు భాష వస్తుంది, తిట్లు వస్తాయి, అపభ్రంశపు పదాలు వస్తాయి, బూతులు అని అంటుంటారు తెలుగులో, అవి వస్తూ ఉంటాయి. ఇది ఎమోషన్స్ని ఆపుకోలేనప్పుడు వస్తుంది. మరి ఇప్పుడు మన మనం మాట్లాడుతున్న రాజకీయ నాయకులు, మొన్న ఒక ఆయన రాజకీయ నాయకుడు, ఆయన నిండు సభలో ఒక పెద్ద ఆయన్ని, వేద పండితుడిని లకారపు భాష మాట్లాడే అంత మహాసంస్కారవంతుడిని మన ఎమ్మెల్యేగా కూడా ఎంచుకున్నాం. అలాగే సినిమా వాళ్ళు లకారపు భాష మాట్లాడితే మా ఎమోషన్స్ని చెప్పాము అనుకునే అంత. వీళ్ళందరినీ దేశభక్తులను ఎందుకన్నానంటే, ఈ దేశంలో బ్రిటిష్ వారు వచ్చి మనల్ని కనుక కబ్జా చేయకుండా ఉండుంటే ఈ దేశంలో ఉన్న పౌరుడికి దేశభక్తి వచ్చి ఉండేది కాదు. ఈ దేశంలో ఉన్న దేశభక్తులందరూ ఏకమై జాతీయోద్యమాన్ని తీసుకొచ్చి వందే మాతర గీతాలాపన చేసి బ్రిటిషు వాడి మీద యుద్ధం చేసి ఉండేవాడు కాదు. ఈ రాజు ఆ రాజు ఎవరికి వారు విడివిడిగా ఉండిపోయి ఉండేవారు. అలెగ్జాండర్ కనుక ఈ దేశం మీదకి గ్రీకు దేశం నుంచి దండయాత్ర చేయకుండా ఉండుంటే, అటు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అవుతాడేమో అని భయవేసి కనుక ఉండకుండా ఉండుంటే ఈ దేశాన్ని ఏకం చెయ్యాలనుకునే ఒక చంద్రగుప్త మౌర్యుడు, ఆ వెనకాల చాణక్యుడు వచ్చి ఉండేవారు కాదు. తెలుగు జాతి, తమిళ జాతి, ఆంధ్ర జాతి, మరొక జాతి, కేరళ జాతి, మరొక జాతి, ఇలా పేర్లుగా విడిపోయి ఉన్న జాతిని నార్త్ సైడ్లో ఉన్నవాళ్ళు సౌత్ సైడ్ కాదు అనుకుంటున్న రోజుల్లో వీళ్ళందరూ ఏకం చేసే ఒకనొక ప్రక్రియను చేపట్టి ఉండేవారు కాదు. అందుకని బ్రిటిష్ వాడు వచ్చి మనకి కబ్జా చేసినప్పుడు మనకి గుండెలు రగిలి, కడుపు కదిలి, మీ పేగులు కనలి మీ అన్ని శ్రీశ్రీ చెప్పినట్టుగా మనందరం ఉద్యమం చేశాం. ఈ లకారపు భాష మాట్లాడే వాళ్ళందరూ ఇంకా బాగా మాట్లాడితే, ఇప్పటికే బాగా మాట్లాడేవాళ్ళు మార్కెట్లో పెరిగారు, అయినా ఇంకా చలనం రాలేదు. మీరు గమనించండి. భాషా ప్రేమికులు అక్కర్లేదు, సమాజ ప్రేమికులు అక్కర్లేదు, తల్లిదండ్రులైన వాళ్ళు ఎవరైనా మన పిల్లలు ఈ భాష వింటే, ఇదే భాషను ఇళ్లలో వాడితే రేపొద్దున నీకు కూడా ఉపయోగిస్తే అప్పుడు తెలుస్తుంది ఈ భాష వాడుతున్న వాళ్ళు ఈ దేశానికి ఎంత ద్రోహం చేస్తున్నారో. అలాంటి దేశభక్తులు ఈ దేశాన్ని, ఈ భాషను కూలీ చేసినప్పుడు మనకి చర్మం మందం పోయి, గుండె రగిలి, ఆత్మ కదిలి, అప్పుడు మనం ఇలాంటి వాళ్ళని అనకూడదు. కానీ భాషను ఇలాంటి వాడుతున్న వాళ్ళందరూ నాకు తెలిసినంత వరకు ఈ దేశానికి పట్టిన చీడపురుగులు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పట్లేదు, మీరు గమనించట్లేదు, పేర్లు కూడా ఉచ్చరించకూడనంత ఈ మనుషులరా మనం. నిండు సభల్లో లక్షలాది మంది చూసే ఒకానొక సినిమాలో బూతు మాట వేరు, ఐ రిపీట్ దిస్, బూతు మాట వేరు, ఇలాంటి లకారపు భాషతోటి కూడిన అపభ్రంశం పదాలు వేరు. చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా. అంటే శృంగారం అతి అయ్యి అందులోంచి వచ్చిన బూతు గురించి వేరు, ఒక తిట్టుని చాలా గొప్పగా చెప్పే ఒకనొక క్రమం. అంటే తెలుగు నేలలో ఇలాంటి వాటికి సంబంధించిన ఒకనొక ట్రెండ్ వస్తున్న ఈ రోజుల్లో, నేను ఇప్పుడైతే పేర్లు చెప్పకుండా ఒక వీడియో చేశాను, కానీ ముందు వాళ్ళ పేర్లతో సహా ఎక్కడెక్కడ ఎందుకెందుకు ఇలా మాట్లాడుతున్నారనేది కూడా విశ్లేషించాల్సిన అవసరం
బహుశా రావచ్చు. ఎవరైతే ఈ సమాజం బాగుండాలనుకుంటారో వాళ్ళు దీని మీద స్పందించకపోతే ఉన్నా ఒకటే, అదనమాట. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.